Hi, very good afternoon. Welcome back to Crayon Creations, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా. ఎస్బీఐలో అయితే మనకు 1194 ఆడిటర్ పోస్టులు అయితే పడినాయి. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, సాలరీ ఎంత అనేది. సో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. నేను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఉన్నారో నా ఛానల్ వీడియోస్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే నా వీడియోస్ని షేర్ చేయండి. ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ వీడియోస్కి అయితే లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకుండా, చాలామంది వ్యూవర్స్ చూస్తున్నట్టున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి ఇది షేర్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్ అయితే మన వీడియోలోకి వెళ్తాం. చూడొచ్చు, మనకు ఎస్బీఐలో 1194 ఆడిటర్ పోస్టులు. పరీక్ష లేదు, ఎగ్జామ్ అయితే లేదు. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఇప్పుడే అప్లై చేసుకోండి కంప్లీట్గా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంకరేట్ ఆడిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్బీఐ రిటైర్ ఆఫీసర్లు, అసోసియేట్ ఏబీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ రిటైర్ ఆఫీసర్లు, అసోసియేట్స్, ఈఏబీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు మాత్రమే. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 1194 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ఫిబ్రవరి 18 అయితే ప్రారంభం అయిపోయింది ఆల్రెడీ. మనకు 2025 మార్చి 15 అయితే ముగుస్తుంది. ఎప్పుడు 15 మార్చి అయితే కంప్లీట్ అవుతుంది, ముగుస్తుంది అనమాట. ఇది అప్లికేషన్ డేట్ అనేది. చూద్దాం మరి. మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 1194 ఉన్నాయి. ఇందులో ఎస్బీఐ రిటైర్ ఆఫీసర్లు, అసోసియేట్స్ అంటే ఈఏబీ ఆఫీసర్లు, ఈ 2 పోస్టులకు అప్లికేషన్స్ అయితే వేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ యొక్క పోస్టులు అన్నమాట. అవి మనకు ఏ రీజన్ లేనినే కూడా ఇచ్చారు. అహ్మదాబాద్లో అయితే 124 పోస్టులు ఉన్నాయి. భువనేశ్వర్లో అయితే 50 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్లో అయితే 75 పోస్టులు ఉన్నాయి. మహారాష్ట్రలో అయితే 91 పోస్టులు ఉన్నాయి. సో రీజన్ వాళ్ళ కూడా మనకు పోస్టులు అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 16 పోస్టులు. న్యూఢిల్లీలో 68 పోస్టులు. ముంబై మెట్రోలో కూడా మనకి ఉన్నాయి, 16 ఉన్నాయి. న్యూఢిల్లీలో 68 ఉన్నాయి. తిరువనంతపురంలో 52 ఉన్నాయి. సో మనకు రీజియన్ వారిగా కూడా పోస్టులు ఏమైనా ఉన్నాయో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకు రీజియన్ వారిగా దాదాపు ఏంటంటే మనకు అహ్మదాబాద్లో ఉన్నాయి, భువనేశ్వర్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నవి, మహారాష్ట్రలో ఉన్నవి, ముంబై మెట్రోలో ఉన్నవి, న్యూఢిల్లీలో ఉన్నాయి, తిరువనంతపురం. సో ఈ సంబంధించిన రీజన్లో కూడా మనకు వేకెంట్ పోస్టులను ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ రీజన్లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ వాళ్ళకు కూడా అనమాట. దరఖాస్తు మనకు ప్రారంభం తేదీ వచ్చేసి ఫిబ్రవరి 15 అయితే స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మనకు మార్చి 15 అన్నమాట. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందంటే, ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ చేసినటువంటి వారికి ఇంటర్వ్యూలు అయితే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేయనటువంటి షార్ట్ లిస్టింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో, షార్ట్ లిస్టింగ్ పారామీటర్లను నిర్ణయిస్తుంది. సో దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ చేసేటువంటి షార్ట్ లిస్టింగ్ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే ఈ పారామీటర్లు అనేది నిర్ణయిస్తారు. వాళ్ళే దీనికి సంబంధించినటువంటి డ్రైవ్ని అయితే నిర్వహిస్తారంట, షార్ట్ లిస్టింగ్ ప్రక్రియను. సో ఓన్లీ ఇది మెరిట్ బేస్ అనమాట. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లేదు కాబట్టి మంచి ఛాన్స్ అనమాట. నాకు హైదరాబాద్లో దాదాపు 78 పోస్టుల వరకు 79 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎస్బీఐ మంచి నేషనలైజ్డ్ బ్యాంక్ అనమాట, సెంట్రల్ జాబ్ ఇది. ఆ తర్వాత బ్యాంకు నిర్ణయించిన విధంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకైతే ఇంటర్వ్యూకి అయితే ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ కాల్ లెటర్ ఆర్ మెయిల్ ఏదైనా పంపించి. ఇంటర్వ్యూలో ఉన్నటువంటి మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. అంటే ఏ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ బేస్ని బట్టి వాళ్ళకి మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో సాధించిన స్కోర్ క్రమంలో తుది ఎంపికైతే మెరిట్ జాబితాను అయితే నిర్ణయిస్తారు. సో ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళను తుది జాబితా, ఫైనల్ జాబితాను కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. ఈ విధంగా అయితే వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. మనకు 79 పోస్టులు అయితే మన హైదరాబాద్లో ఉన్నాయి. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వారైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే. సో నా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నా ఛానల్ ఫాలో అవుతున్నారో, చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం.